మచ్చలేని వధువు, లోపం లేని వధువు. సో మాట్లాడుతున్నాడు దేవుడు. సో మనకు ఇదంతా కూడా టూ టూ ఎపిసోడ్లో మనకు అర్థమైంది దేవుడు మన నుంచి ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నాడో. ఒక పెళ్లి కుమారుడు వివాహానికి వచ్చినప్పుడు ఎలాంటి పెళ్లి కుమార్తెను చూసుకుంటాడో, అలాగే మన పెళ్లి కుమారుడు, మన వరుడు, పరలోకపు వరుడు యేసయ్య, ఆయన లోపల ఉన్న గుణగణాలు మన లోపల ఉండాలని కోరుకుంటున్నాడు. ఆయనకు తగ్గ వధువులాగా తయారు కావాలని కోరుకుంటున్నాడు. అందుకే మనకు వాక్యం వెంబడి వాక్యము ఇచ్చి ఇచ్చి మనల్ని ప్యూరిఫై చేస్తున్నాడు. ఈ వాక్యం ద్వారా ఉదక స్నానము చేపిస్తున్నాడు. ఈ వాక్యం ద్వారా పరిశుద్ధపరుస్తున్నాడు. ఈ వాక్యం ద్వారా మనకు చీకట్లో ఉన్న మనల్ని వెలుగులోకి లాగుతున్నాడు. ఈ వాక్యం ద్వారా మనల్ని వివాహ మహోత్సవానికి సిద్ధపడిన కన్యకలాగా, బుద్ధి కలిగిన కన్యకలాగా, అలాగే మచ్చలేని వధువులాగా మనందరినీ కూడా నిలబెట్టుకోవాలని, ఆయన ముందు నిలబెట్టుకోవాలని తయారు చేస్తున్నాడు. చూద్దాము. 1 పేతురు 4:15 మీలో ఎవడును నరహంతకుడు గాని, దొంగగా గాని, దుర్మార్గుడుగా గాని, పరజోలికి పోవుడువాడుగా గాని బాధ అనుభవింపతగదు. సో క్వాలిటీస్. ఇప్పుడు ఒక పెళ్లి కుమార్తెలో మనం ఎలాంటి క్వాలిటీస్ చూస్తాం, పెళ్లి కుమారుల్లో ఎలాంటి క్వాలిటీ చూస్తాము. ఇప్పుడు వివాహం అప్పుడు వాళ్ళు గొడవలకు వెళ్తున్నాడు, కొట్లాటలకు వెళ్తున్నాడు, లేకపోతే అమ్మాయిలో గయాలితనం ఉంది, లేకపోతే అబ్బాయిలో గొడవలు కొట్లాటలకు వెళ్తున్నావు, ఇతరుల జోలికి వెళ్తున్నాడు అంటే మనం మ్యారేజ్కి మూవ్ అవుతామా, క్యాన్సల్ చేస్తాము. అలాగే మన లోపల మచ్చలేని వధువులాగా ఉండాలంటే దొంగతనము, దుర్మార్గత్వము, పరజోలికి పోవడం వాళ్ళలాగా మనము ఉండకూడదు. ఇవన్నీ మచ్చలేని వధువుకు ఉండాల్సిన లక్షణాలు. సో ఈ క్యారెక్టరిస్టిక్స్ మ్యాక్సిమం మానుకోవాలి. చాలామంది కూడా నరహంతకుడు కానీ, అంటే ఇప్పుడు చూస్తున్నాం కదా, లోకంలో అనేకమైన హత్యలు జరుగుతున్నాయి, అనేకమైన ఘోరాలు జరుగుతున్నాయి, నేరాలు జరుగుతున్నాయి, చీటింగ్స్ ఎక్కువ జరుగుతున్నాయి. భార్య భర్తను చీట్ చేయడం, భర్త భార్యను చీట్ చేయడం, పిల్లలు తల్లిదండ్రులు పిల్లల్ని చీట్ చేయడం, ఇలా చాలా జరుగుతున్నాయి. డబ్బాశ ఎక్కువ అవుతుంది, ధనాపేక్ష ఎక్కువ అవుతుంది, నరహంతకులుగా తయారవుతున్నారు, దొంగగా తయారవుతున్నారు. సో ఇలాంటి వాళ్ళు పరలోక రాజ్యానికి అడుగు పెట్టలేరు. సో పరుల జోలికి పోడు కానీ, గొడవలలోకి వెళ్ళడం, కొట్లాటలకు వెళ్ళడం, అన్వాంటెడ్ వాటిలో తలదూర్చడం, ఇలాంటివన్నీ కూడా మచ్చలేని వధువుకు ఉండాల్సిన లక్షణాలు కానే కావు. సో మనందరి బాట వేరండి, మన రూట్ వేరు. చెప్పాలంటే ఈ లోకం వేరు, మనం వేరు. ఎప్పుడైనా కూడా ఈ లోకంతో మనల్ని ఎప్పుడు కూడా సింక్ కావద్దు, ఈ లోకంతో ఎప్పుడు కూడా మనము కంపారిజన్ చేసుకోవద్దు, ఈ లోకంతో ఎప్పుడు కూడా మనము స్నేహం చేయొద్దు. అంటే ఈ లోకంలో ఉన్న మాలిన్యాన్ని ఎప్పుడు కూడా మనము అంటి పెట్టుకోవద్దు. సో కాబట్టి ఈ లోకం గురించి మనం ఆలోచించద్దు. సో మన అంత ప్యూరిఫికేషన్ ఉండాలి, ప్యూరిటీ ఉండాలి. అందుకే దేవుడు మనము ఈ లోకంలో కలవకుండా ఏం చేస్తున్నాడు, మనల్ని ప్యూరిఫై చేస్తున్నాడు. వాక్యము ద్వారా మనల్ని ఏం చేస్తున్నాడు, మనల్ని క్లీన్ చేస్తున్నాడు, మన ఇన్నర్ పార్ట్ ఆఫ్ బాడీని క్లీన్ చేస్తున్నాడు. సో ఇప్పుడు వివాహానికి వచ్చిన ఆ వరుడు పై రూపాన్ని మాత్రమే చూస్తాడు, లోపల రూపాన్ని చూడకపోవచ్చు. కానీ యేసు ప్రభు వారు మన లోపలి రూపాన్నే చూస్తాడు. మన కళ్ళు వంకరున్నాయా, ముక్కు వంకరుందా, లేకపోతే మాట ఎలా ఉంది, ఇవి కాదు. సో మన పరలోక వరుడు మన యొక్క లోపలి రూపాన్ని చూస్తాడు. అందుకే ఆల్వేస్ బీ ప్రిపేర్డ్ టు క్లీన్ యువర్ సెల్ఫ్. మనల్ని మనము లోపల భాగాన్ని క్లీన్ చేసుకోవడానికి సిద్ధపడాలి. మనము ఎప్పుడు కూడా ఇంట్రెస్ట్ చూపించాలి. మార్నింగ్ లేవగానే మనము స్నానం చేస్తాము, బ్రష్ చేసుకుంటాము, మార్నింగ్ లేవగానే మన ఇల్లు క్లీన్ చేసుకుంటాము, లేకపోతే ఏమైనా గిన్నెలు ఉంటే వాటిని క్లీన్ చేస్తాము. సో గిన్నెలని, మన బ్రష్ని, మన పనులను, లేకపోతే మన దేహాన్ని శుద్ధి చేసుకుంటాము. కానీ అంతకంటే ముందుగా ప్రతిరోజు మన హృదయాన్ని శుద్ధి చేసుకోవాలి. ఇది ఇంపార్టెంట్ అండి. దేవుడు హృదయాన్ని మాత్రమే చూస్తాడు, పై రూపాన్ని ఆయన అస్సలకే చూడడు. పై రూపాన్ని చూసి ఆయన ఎప్పుడు కూడా లక్ష్య పెట్టడు ఆయన. సో కాబట్టి మన లోపలి రూపం ఎప్పుడైనా కూడా నీతితో ఉండాలి, పరిశుద్ధతతో ఉండాలి, పవిత్రతతో ఉండాలి, ఆత్మీయతో, ప్రేమ, కరుణ, కృప, దయ, వాత్సల్యంతో ఉండాలి.
సో మనం ప్రేయర్ చేసుకోవాలి. ఇది ఒక్క రోజుతో పోయేది కాదు, చాలా డేస్ పడుతుంది, కానీ తప్పదు. మనము ఆ ఉదక స్నానం చేయాల్సిందే, వాక్యముతో ప్రార్థనతో ప్రతిరోజు కూడా మనల్ని ప్యూరిఫికేషన్ చేసుకోవాల్సిందే. అందుకే దావీదు అంటాడు, హిమము కంటే తెల్లగా నన్ను మార్చునైనా, ఈ సోపుతో నన్ను కడుగునైనా. సో ఆశ కలిగి ఉండాలి. ఎస్, వీ నీడ్ టు బి ప్యూరిఫై అవర్ సెల్ఫ్. మనందరం కూడా ప్యూరిఫైగా ఉండాలి. సో 1 పేతురు 4:16 ఎవడైనా క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టి దేవుణ్ణి మహిమపరచవలెను. సో దేవుడు మనందరినీ పిలుచుకొని కొన్ని శ్రమలు, కొన్ని బాధలు వస్తుంటాయి. ఎందుకు? మనల్ని ప్యూరిఫై చేయడానికి. ఆ మచ్చలేని వధువులాగా, ఆ లోపం లేని, దోషం లేని వధువులాగా మనందరినీ కూడా ప్యూరిఫై చేస్తాడు. అందుకే ఈ లోకంలో అందరి కష్టాలు వేరు, మన కష్టాలు వేరు. మనకు వచ్చే కష్టాలన్నీ కూడా పరలోక రాజ్యానికి దగ్గరగా చేసేలాగా, మన లోపల ఉన్న కష్టాలన్నీ కూడా మనల్ని ప్యూరిఫై చేసేలాగా, మనల్ని మనము మార్చుకునేలాగా, మనల్ని తగ్గించుకునేలాగా, మన లోపల ఆ లోపాలు, ఆ బలహీనతలు, ఆ దోషాలు, ఆ మచ్చలు ఏ ఉన్నా కూడా పోయేలాగా ఉండడానికి కొన్ని కష్టాల ద్వారా, కొన్ని బాధల ద్వారా, కొన్ని శ్రమల ద్వారా దేవుడు మనల్ని ప్యూరిఫై చేస్తుంటా ఉంటాడు. అల్టిమేట్ గోల్, దేవుడి యొక్క అల్టిమేట్ గోల్ కూడా మనం తప్పిపోవడం ఆయనకి ఇష్టం ఉండదు. మనము పరలోక రాజ్యానికి వెళ్ళడమే ఆయనకి ఇష్టము. అందుకే మనకు ఈ ప్యూరిఫికేషన్ ప్రాసెస్ పెడతాడు. ఈ ప్యూరిఫికేషన్ కొంచెం పెయిన్ఫుల్గా ఉండొచ్చు, కానీ తర్వాత రిజల్ట్స్ ఫ్రూట్ఫుల్గా ఉంటుంది. అయితే నువ్వు క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించినలా అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టి దేవుని మహిమపరచవలెను. సో దేవుడి మహిమ కోసం మనకు కొన్ని బాధలు వస్తున్నాయి, కొన్ని చింతలు వస్తున్నాయి, కొన్ని విచారణలు వస్తున్నాయి, కొన్ని శ్రమలు వస్తున్నాయి, కొన్ని పోరాటాలు వస్తున్నాయి. సో డోంట్ వరీ ఫర్ దట్. ఎందుకు? నిన్ను మచ్చలేని వధువులాగా చేయడానికి, దోషం లేని వధువులాగా, లోపం లేని వధువులాగా చేయడానికే దేవుడు ఈ ప్యూరిఫికేషన్ ప్రాసెస్ని ఎన్నుకున్నాడు, శుద్ధీకరిస్తాడు ఈ సమయంలో. కాబట్టి మన శ్రమలు కూడా దేవుడికి మహిమను తీసుకొస్తాయి. మనకొచ్చే కష్టాలు, మనకొచ్చే కన్నీళ్ళు, మనకొచ్చే శ్రమలు, పోరాటాలు అన్నీ కూడా దేవుడికి మహిమ తీసుకొస్తాయి. అందుకే వేరే వాళ్ళ కష్టాలు వేరు, మన యొక్క కష్టాలు వేరు. మన అంతా కూడా గ్లోరీకి తీసుకెళ్ళడానికే, మహిమ నుంచి అత్యధికంలోకి మహిమకు తీసుకెళ్ళడానికే. అందుకే క్రైస్తవుడిని ఎందుకు బాధ అనుభవించినలా, ఎందుకు బాధ అనుభవిస్తున్నాం? ఇంకా ఈ దేవుని నమ్మాక, ఇంకా ఎందుకు మనము ఈ శ్రమలు, పోరాటాలు, ఈ దేవుని నమ్మాక? ఎందుకంటే ఇంకా మన లోపల మచ్చలేని వధువు అనే రూపము రావడానికే ఈ శ్రమలు, ఈ పోరాటాలు అని దేవుడు చెప్తున్నాడు. సో 1 పేతురు 4:17 తీర్పు దేవుని ఇంటి యొద్ద ఆరంభము కాలము వచ్చి ఉన్నది, అది మన యొద్దనే ఆరంభమైతే దేవుని సువార్తకు అవిధులైన వారి గతి ఏమవును? సో దేవుని ఇంట సో ఏమొస్తుందట? తీర్పు వస్తుందట. సో మనందరినీ కూడా ఆ గుంపులో, ఆ తీర్పు లేని గుంపులో నిలబెట్టాలని యేసయ్య తాపత్రయపడుతున్నాడు. ఆ మచ్చలేని వధువులాగా మనల్ని నిలబెట్టుకోవాలని తాపత్రయపడుతున్నాడు. అందుకే సువార్తను ప్రతిరోజు మనకు అందిస్తున్నాడు, మనల్ని ప్యూరిఫై చేస్తున్నాడు, మనల్ని ఇంకా ప్యూరిఫై చేస్తూనే ఉంటాడు. మన లోపల ఆయన స్వరూపం వచ్చే వరకు ఆయన వాక్యముతో మాట్లాడుతూనే ఉంటాడు. మనల్ని మనము గమనించుకోవాలండి. మన లోపల ఇంకా ఎన్ని లోపాలు ఉన్నాయి, చెక్ లిస్ట్ లాగా చూసుకోవాలి. సో మనం ఏదో వాక్యం వింటున్నాము, ఏదో ప్రతిరోజు వస్తున్నాము అన్నట్టు కాదు. చెక్ చేసుకోవాలి. గత సంవత్సరం నేను ఎలా ఉన్నాను, ఈ సంవత్సరం ఎలా ఉన్నాను? గత సంవత్సరం నా లోపల 10 లోపాలు ఉండే, ఈ సంవత్సరం 9 అయ్యాయి, నెక్స్ట్ సంవత్సరానికి 8 అవుతాయి. గత సంవత్సరం నా లోపల బలహీనతలు 10 ఉన్నాయి, ఈ సంవత్సరం వరకు 6 ఉన్నాయి. సో 4 నేను వర్కౌట్ చేయగలిగాను. సో అలా మనల్ని మనము చెక్ లిస్ట్ లాగా పెట్టుకొని, చెక్ చేసుకొని ఎప్పటికప్పుడు ప్యూరిఫికేషన్ చేసుకుంటూనే ఉండాలి, మార్చుకుంటూనే ఉండాలి, కొత్తగా జన్మిస్తూనే ఉండాలి. కొత్తగా జన్మిస్తేనే కానీ పరలోక రాజ్యంలో ఎవరూ కూడా చేరరు అని అంటారు యేసు ప్రభువారు. అందుకే మన హృదయాన్ని ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవాలి, ఎప్పటికప్పుడు ప్రార్థించుకోవాలి. నువ్వు ఆశ కలిగి ప్రార్థించాలి. సో ప్రార్థించట్లేదా? నువ్వు ఆ లోపాలను ఎంటర్టైన్ చేస్తున్నట్టు, వాటన్నిటిని కూడా నువ్వు ఎంకరేజ్ చేస్తున్నట్టు. ఎప్పుడు ఎంకరేజ్ చేయకండి. లోపలున్న అసూయను ఎప్పుడు ఎంకరేజ్ చేయొద్దు. డేంజరస్, వెరీ డేంజరస్ డిసీజెస్ అసూయ అండ్ ఆ పగ, డేంజరస్ డిసీజెస్ ఎప్పుడు కూడా అలౌ చేయొద్దండి. అవన్నీ కూడా నేను చాలా సందర్భాల్లో చెప్పాను. ఆ పగను కానీ, ఆ కోపాన్ని కానీ ఎప్పుడు కూడా మనము, ఆ ద్వేషాన్ని, ఆ పగను లేకపోతే ఆ పాపాన్ని ఎప్పుడు కూడా మనం అలౌ చేయొద్దు, వాటిని ఎంటర్టైన్ చేయొద్దు. అది మన మంచికి కాదు.
అందుకే ఒక రోజు వస్తుంది, దేవుని ఇంటి యొద్ద ఆరంభము కాలము వచ్చి ఉన్నది. తీర్పు ఇది యొద్దనే, ఇది మన యొద్దనే ఆరంభమైతే దేవుని సువార్తకు అవిధులైన వారి గతి ఏమవును. సో మనం సువార్త విని దానికి విధేయులం కావాలి. చాలామంది సువార్త అందరి దగ్గరికి వెళ్తుంది, కానీ చాలామంది పట్టించుకోరు, చాలామంది వదిలేస్తారు. సో మనం అలా వదిలేదు. సో ప్యూరిఫికేషన్ చేసుకోవాలి. అడగండి దేవుణ్ణి, అయ్యా నన్ను ప్యూరిఫై చేయండి. మీ రెండో రాకడ సమయానికి నేను ఎత్తబడే గుంపులో నేను నా కుటుంబం మాత్రమే కాదు, నా తరతరాలు కూడా ఉండాలి అని ప్రార్థించండి. సో అందుకు నేను, అయ్యా నీకేం ప్రకటన గ్రంథము 7వ అధ్యాయం 14వ వచనం, అందుకు నేను, అయ్యా నీకే తెలియననగా అతడు ఇలాగ నాతో చెప్పాను, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రములను ఉదుకుకొని వాటిని తెలుపు చేసుకొనిరి. సో మనందరం కూడా పరలోకానికి శ్రమల నుంచి, పోరాటాల నుంచి మనందరినీ కూడా దేవుడు ఆ సఫరింగ్లో నుంచి తీసుకెళ్తాడు, ప్యూరిఫికేషన్లో నుంచి తీసుకెళ్తాడు. గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రములను ఉతుకుకొని వాటిని తెలుపు చేసుకొనిరి. సో మనందరినీ కూడా ఆయన రక్తంతో కడిగి వేస్తున్నాడు, మనందరినీ కూడా ఆయన మహిమతో నింపుతున్నాడు. సో ఇప్పుడు అర్థమవుతుందా అండి ఎందుకు మనల్ని ఇన్ని వాక్యాలు ఇస్తున్నాడు? ప్యూరిఫికేషన్. అందరూ అనుకోండి, దేవుడు నన్ను శుద్ధీకరిస్తున్నాడు. సో ఇప్పుడు మనందరం దేవుడి ప్రణాళికలో ఉన్నాం. చెప్పాలంటే దేవుడి ప్రణాళికలో ఉన్నాము. ఆయన ప్రణాళికలో ఏంటిది? ప్యూరిఫికేషన్ ప్రాసెస్లో ఉన్నాము. గుర్తుపెట్టుకోండి, మనందరం కూడా దేవుడి ప్రణాళికలో ఉన్నాము, దేవుడి చిత్తంలో ఉన్నాము. అందుకే ఆయన మనందరినీ కూడా శుద్ధీకరిస్తున్నాడు. ఎక్కడ? పరలోకానికి నీకే తెలియననగా అతడు ఇలాగ నాతో చెప్పాను, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు. సో మనందరం కూడా పరలోకానికి ఈ శ్రమలు, ఈ పోరాటాలు, ఈ ఇరుకులు, ఈ ఇబ్బందులు, ఈ కష్టాలు, ఈ కన్నీళ్ళ నుంచి మనందరినీ కూడా పైకి లేవనెత్తి ఈ సఫరింగ్ గుండా తీసుకొని వెళ్ళి మనల్ని ప్యూరిఫికేషన్ చేస్తాడు. ఇవన్నీ కూడా గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రములు ఉదుక్కుని వాటిని తెలుపు చేసుకొని. చూసారా, మన వస్త్రాన్ని ఉతుక్కోవాలి. ఏంటిది మన వస్త్రము? నీతి అనే వస్త్రాన్ని ప్రతిరోజు ఉతుక్కోవాలి. పరిశుద్ధత అనే వస్త్రాన్ని, విశ్వాసం అనే వస్త్రాన్ని, పవిత్రత అనే వస్త్రాన్ని ఉతుక్కొని తెలుపు చేసుకోవాలి. మనం ఎలా ఉండాలి? వెలుగు సంబంధులం, తెలుపు సంబంధులం. సో తెల్లగా మారాలి అంటే మన ముఖం కాదు, మన హృదయము, మన ఆత్మ హిమము కంటే తెల్లగా మారాలి. ఇస్సోపుతో మనం కడుక్కోవాలి. సో ప్రతిరోజు ప్రార్థించాలి. ఈ వ్రేళ్లతో సహా వెళ్ళాలి. ఆ బాధ, ఆ చింత, ఆ విచారణ, ఆ కోపము, ఆ పగ, ఆ ద్వేషము, ఆ అసూయ, ఆ గర్వము, ఆ అహంకారము, ఆ పొగరు, ఇవన్నీ కూడా వ్రేళ్లతో సహా మన శరీరంలో నుంచి వెళ్ళిపోవాల్సిందే. ఒక్క మచ్చ ఉన్నా కూడా మచ్చగలిగిన వధువులాగా అనిపిస్తాము. ఇప్పుడు ఆ అమ్మాయి బాగానే ఉంది, అన్ని రకాలుగా బాగుంది, చదువు ఉంది, మంచి అందంగా ఉంది, కానీ మాట తీరు బాగాలేదు, గయ్యాలితనంగా మాట్లాడుతుంది. ఆ వధువు చేసుకుంటాడా అండి? చేసుకోడు కదా. సో పర్ఫెక్ట్ మ్యాచ్, గాడ్ ఈజ్ లుకింగ్ ఫర్ పర్ఫెక్ట్ మ్యాచ్. సో మనం ఎవరం పర్ఫెక్ట్ కాదు, అందుకే మనందరినీ కూడా పర్ఫెక్ట్ అయ్యేలాగా మారుస్తున్నాడు. కాబట్టి మనందరం కూడా ఆయన ప్యూరిఫికేషన్లో, ఆయన పర్ఫెక్షన్ ప్రాసెస్లో మనందరము కలిగి ఉన్నాము. మనందరము కూడా వాటిలో భాగమై ఉన్నాము. కాబట్టి సో మనము కూడా మన వంతు హోంవర్క్ మనం చేయాలి. దేవుడు చేయాల్సింది దేవుడు చేస్తాడు, మనం చేయాల్సింది కూడా మనం చేయాలి. సో ప్రతిరోజు కూడా మనం క్రమం తప్పకుండా మన లోపాలను, మన బలహీనతలను తీసివేయమని దేవుణ్ణి అడుగుతూనే ఉండాలి. ఆ గొర్రెపిల్ల రక్తంలో మనల్ని వస్త్రములను, మన నీతి అనే వస్త్రము, మన పరిశుద్ధత అనే వస్త్రాన్ని, మన పవిత్రత అనే వస్త్రాన్ని, విశ్వాసం అనే వస్త్రాన్ని ఉతుక్కొని తెల్లగా మారుతూనే ఉండాలి. సో ఎక్కువ మటుకు మీరు లోపాల గురించి, అందరం కూడా లోపాల గురించి, బలహీనతల గురించి ప్రార్థించుకుందామండి. మనం ఒకసారి ప్యూరిఫై అయ్యామంటే దేవుడే మనల్ని ఆశీర్వదిస్తాడు. నీ లోపల ఏ లోపం లేదా, ఏ మచ్చ లేదా, ఏ దోషము లేదా, దేవుడు తప్పకుండా నిన్ను ఆశీర్వదిస్తాడు. ఒకవేళ నీ లోపల దోషాలు ఉన్నాయి, మచ్చలు ఉన్నాయి, లేకపోతే లోపాలు ఉన్నాయి, వాటిని తీసేసి ఆశీర్వదిస్తాడు. సో అదే లోపాలతో మనం కలిగి ఉంటే, అదే దోషాలతో కలిగి ఉంటే ఆయన ఆశీర్వదించలేడు. ఒకటి గుర్తుపెట్టుకోండి, దేవుడు ఎప్పుడు ఆశీర్వదించాలన్నా కూడా మన లోపల కొన్ని క్వాలిటీస్ చూస్తాడండి. ఆ క్వాలిటీస్ ఉన్నాయో లేవో మనము దేవుడిని సాటిస్ఫై చేయాలి. అబ్రహాన్ని పిలిచాడు, అబ్రహాం నిన్ను ఆశీర్వదిస్తా అన్నాడు. 25 years పట్టింది అబ్రహాం ఆశీర్వదించడానికి. ఏం చేశాడు? ప్యూరిఫై చేశాడు. ఆయన లోపల తగ్గింపు తత్వం వచ్చేలాగా, విశ్వాసం లేదగేలాగా
ప్యూరిఫై చేశాడు. ఈ యాకోబు 20 సంవత్సరాలు పట్టింది తను ఆశీర్వదించబడడానికి. ప్యూరిఫై చేశాడు. సో ఒకసారి ప్యూరిఫై అయిపోయినామంటే మన లోపల మన దేవుడి యొక్క ఆశీర్వాదాలు వస్తాయి. ఒకటండి, మన లోపల ఈ అసూయ, ఈ గర్వము, ఈ కోపము, ఈ ద్వేషము, ఈ పగ, ప్రతీకారం ఇవన్నీ పెట్టుకొని దేవా నన్ను ఆశీర్వదించు అంటే ఆయన ఆశీర్వదించాడు. ఆయన ఎప్పుడు ఆశీర్వదిస్తాడంటే వీటన్నిటిని తీసేసిన తర్వాతనే, మెల్లిమెల్లిగా వీటన్నిటిని తీసేసిన తర్వాతనే మనల్ని ఆశీర్వదిస్తాడు. అందుకే ఈ శ్రమలు, ఈ పోరాటాలు మనల్ని ప్యూరిఫై చేయడానికి. సో కొంతమందికి 6 నెలలు పట్టొచ్చు, నీకు 1 మంతే పట్టిందనుకో, ఈ 1 మంత్లోనే నువ్వు ఆశీర్వదించబడతావు. సో ప్యూరిఫికేషన్. సో మనందరం కూడా ఈ ప్రాసెస్లో ఉన్నామండి. సో మచ్చలేని వధువులాగా ఆయన మనల్ని ఉతుకుతున్నాడు, తెల్లని వస్త్రాలు వచ్చేలాగా. సో 1 యోహాను 4:1-7 అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల. చూసారా అండి, ఇప్పుడు పెళ్లి కుమారుడు ఎలా ఉంటాడో పెళ్లి కుమార్తె కూడా అలాగే ఉండాలని కోరుకుంటారు కదా. ఇప్పుడు పెళ్లి కుమారుడు మంచి నీతిగా ఉన్నాడు, లేకపోతే పెళ్లి కుమారుడు పరిశుద్ధంగా ఉన్నాడు, నెమ్మదస్తుడు. సో మనం కూడా అలాగే ఉండాలని కోరుకుంటాం, పెళ్లి కుమార్తె కూడా అలాగే ఉంటారు. సో మన వరుడు, పరలోక వరుడు ఎలా ఉన్నాడట? వెలుగులో ప్రకారముగా మనము వెలుగులో నడిచిన ఎడల. సో ఆయన వెలుగులో నడుస్తున్నాడు, మనం కూడా వెలుగులో నడవాలి. ఆయన నీతిలో నడుస్తున్నాడు, మనం కూడా నీతిలో, పరిశుద్ధతలో, పవిత్రతలో నడవాలి. మనము అన్యోన్య సహవాసము గలవారై ఉందము. చూసారా అండి, అన్యోన్య సహవాసం. ఇప్పుడు భార్యాభర్తలు ఏం చేస్తారు? అన్యోన్య సహవాసం చేస్తారా? చేయరా? భర్తకు తగ్గట్టుగా భార్య, భార్యకు తగ్గట్టుగా భర్త. సో ఆ మైండ్ సెట్ తగ్గట్టు ఈ మైండ్ సెట్, ఈ మైండ్ సెట్ తగ్గట్టు ఆ మైండ్ సెట్, ఇద్దరు కలిసి అన్యోన్య సహవాసం చేస్తారు కదా. మనము కూడా మన లోపాలతో ఉన్నప్పుడు మనం దేవుడితో అన్యోన్య సహవాసం చేయలేము. ఇప్పుడు యేసు ప్రభు వారేమో వెలుగులో నడుస్తున్నాడు, మనం చీకట్లో నడిస్తే అన్యోన్య సహవాసం చేయగలుగుతామా? చేయలేము. ఇప్పుడు యేసు ప్రభు వారు పరిశుద్ధతలో నడుస్తున్నారు, పవిత్రతలో నడుస్తున్నాడు, నీతిలో నడుస్తున్నాడు, దీర్ఘశాంతంలో నడుస్తున్నాడు. ఇప్పుడు మనం ఆపోజిట్ డైరెక్షన్లో నడుస్తున్నాం, వాటికి మనము మ్యాచ్ అవుతామా, మిస్ మ్యాచ్ అవుతామా? అన్యోన్య సహవాసం చేయగలుగుతామా? చేయలేము. సో కాబట్టి అన్యోన్య సహవాసము ఎప్పుడు చేయగలుగుతామంటే మనం ఎప్పుడైతే వెలుగులోకి నడుస్తామో అప్పుడే అన్యోన్య సాహసం. సో చీకట్లో నడిచే వాళ్ళంతా మచ్చగలిగిన వధువులు, వెలుగులో నడిచే వాళ్ళంతా కూడా మచ్చలేని వధువులు. అది మనమై ఉండాలి. అందుకే ప్రార్థించాలి, అయ్యా నా లోపల ఎలాంటి చీకటున్నా తీసివేయండి, నా మనస్సులో, నా ఆలోచనలో, నా తలంపులో, నా శరీరంలో, నా యొక్క బుద్ధిలో, నా యొక్క కుటుంబంలో, నా కుటుంబ సభ్యులలో ఇలాంటి చీకటున్న తీసివే ప్రభువా, వెలుగులాగా మార్చండి. ఆశ కలిగి ఉండాలి, మనందరం ఆశ కలిగి ఉండాలి ఇలాంటి విషయాలలో. చాలామంది ఈ లోక సంబంధమైన ప్రార్థనలే చేస్తారు. సో అది కరెక్టే, నేను చేయొద్దు అని అన్నాను. దానికంటే ముందుగా ఈ పరలోక సంబంధమైన ప్రార్థనలు చేయాలి. ఇలా నన్ను చీకట్లో ఉంచొద్దు ప్రభువా, నేను వెలుగులోకి రావాలి, నా లోపల ఏ లోపాలు ఉండొద్దు ప్రభువా, నేను లోపం లేని వాడిలాగా ఉండాలి, నా లోపల ఎలాంటి బలహీనతలు ఉండొద్దు ప్రభువా. గిల్టీ ఫీలింగ్ రావాలి. మనము ఏదైనా తప్పు చేస్తే గిల్టీ ఫీలింగ్ రావాలి. ఏదైనా తప్పు చేయాలంటే కూడా మనము 1-10 సార్లు ఆలోచించాలి, ఇది నచ్చుతుందా నచ్చదా, నా దేవుడికి విరోధంగా ఏమైనా చేస్తున్నానా లేదా అని. ఆయన వెలుగులోనున్న ప్రకారము మనము వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారై ఉందము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. సో మనందరినీ కూడా ప్రతి పాపం నుండి, ఎప్పుడు ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులుగా చేస్తుంది? ఆయనతో అన్యోన్య సహవాసం చేసినప్పుడే. ఇప్పుడు ఒక భర్త భార్యతో ఎలా అన్యోన్య సహవాసం చేస్తుందో, భర్త భార్యతో ఎలా అన్యోన్య సహవాసం చేస్తుందో, మనం కూడా దేవుడితో అన్యోన్య సహవాసము. సేమ్ మైండ్ సెట్ అనండి, సేమ్ మైండ్ సెట్. ఎస్, సేమ్ మైండ్ సెట్ ఉండాలా లేదా? ఇప్పుడు ఒకసారి వివాహం జరిగిన తర్వాత భార్య భర్తలు ఏక మనస్సు ఉండాలి, ఏకాత్మ ఉండాలి, ఏక ఆలోచన ఉండాలి, ఏక అభిప్రాయం ఉండాలి. అలాగే ఒకసారి నువ్వు యేసుప్రభు అని తెలుసుకున్న తర్వాత మనము ఆయన ఏక అభిప్రాయంతో ఉండాలి, మనము ఆయన ఏక మనస్సు కలిగి ఉండాలి, మనము మనము ఏక ఉద్దేశంతో కలిగి ఉండాలి, ఏక ఆలోచనతో కలిగి ఉండాలి. సో కాబట్టి
ప్రతి పాపముల నుండి మనల్ని పవిత్రులుగా చేయును యేసు రక్తము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపం నుండి మనలను పవిత్రులుగా చేయను. ఎప్పుడు అన్యోన్య సహవాసం చేసినప్పుడు. సో ఇప్పుడు పాపం నుండి మనల్ని ఏం చేస్తూ ఉంటున్నాడు? వేరుపరుస్తూ అంటున్నాడు. సో పాపం నుండి మనల్ని పవిత్రులుగా చేస్తూ అంటున్నాడు. సో ఈ పవిత్రులు ఎక్కడ నిలబడతారు? ఆ ఎత్తబడే గుంపులో నిలబడతారు. ఈ పవిత్రులే కదా దేవుడికి ఇష్టమైన వధువులుగా మార్చుకుంటున్నాడు. సో ఇప్పుడు అర్థమవుతుందండి ప్యూరిఫికేషన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ప్యూరిఫికేషన్ అన్యోన్య సహవాసము చేసినప్పుడే ప్యూరిఫికేషన్ స్టార్ట్ అవుతుంది. యేసు రక్తము ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులుగా చేయను. సో ఈ మనల్ని పాపం నుంచి విడుదల కలిగిస్తుంటాడు. ప్రతిరోజు పవిత్రులుగా మారుస్తున్నాడు, ప్యూరిఫికేషన్ చేస్తున్నాడు, పవిత్రంగా మారుస్తున్నాడు. ఎందుకు? ఆ వధువు మచ్చలేని వధువులాగా మార్చాలని. మనము పాపము లేని వారం అని చెప్పుకొని నేడలా మనలను మనమే మోసపుచ్చుకుందాము. చాలామంది అంటారు, బ్రదర్ ఇలాంటి వాటి గురించి ప్రార్థించాలంటే లేదు, నేనే పాపం చేయలేదు, నేను మంచోని, నేను న్యాయాన్ని, నాకు మించిన న్యాయస్తుడు ఎవరు లేరు భూలోకంలో అంటారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, మనలో ఏ పాపం లేదని మనము ఎప్పుడు డిక్లరేషన్ ఇచ్చుకోవద్దు. ఏ దోషం లేదని ఎప్పుడు మనము డిక్లరేషన్ ఇచ్చుకోవద్దు. ఏ తప్పు లేదని మనం ఎప్పుడు డిక్లరేషన్ ఇచ్చుకోవద్దు. సో దేవుడు కనుక బుక్ ఓపెన్ చేస్తే మన తల వెంట్రుకలు ఎన్నున్నాయో అన్ని దోషాలు దేవుడి ముందు ఉన్నాయి. మన తల వెంట్రుకలు ఎన్నున్నాయో అన్ని లోపాలు దేవుడి ముందు ఉన్నాయి. మన తల వెంట్రుకలు ఎన్నున్నాయో అన్ని పాపాలు దేవుడి ముందు ఉన్నాయి. ఆయన ఒక్కసారి బుక్ ఓపెన్ చేసి చూస్తే. సో కాబట్టి మనం ఎప్పుడు కూడా లోపము లేదనుకోవద్దు. సో అందుకే ప్రార్థించుకోవాలి, అయ్యా ఇంకా నేను లోపాలతో నశించిపోతున్నానయ్యా, నా శరీరంలో ఇంకా అనేక బలహీనతలు ఉన్నాయ్యా, అయ్యా ప్రభువ నన్ను తీసివేయనైనా, వాటన్నిటిని ప్యూరిఫై చేయనైనా, హిమము కంటే తెల్లగా మార్చండి. సో నీకు నువ్వు ఎప్పుడు పాపం లేని వారని చెప్పుకునేలా మనమే మోసపుచ్చుకుందాము. మనలో సత్యం ఉండదు. సో అందుకే ఈ పాపం లేకుండా ఉండాలనే మనకు వాక్యముతో మనల్ని దేవుడు ఉతుకుతున్నాడు, ప్రార్థనలతో ప్యూరిఫికేషన్ చేస్తున్నాడు. సో ఎప్పటికి కూడా నిన్ను నువ్వు గ్రేట్ అనుకోకు, నీలో ఏ లోపం లేదనుకోకు, ఏ దోషం లేదనుకో. నో బడీ ఈజ్ పర్ఫెక్ట్. ఈ భూలోకంలో ఏ ఒక్కడు కూడా నీతిమంతుడు లేడట, ఒక్కడు కూడా నీతిమంతుడు లేడట. అందరూ దారి తప్పిపోయిన వాళ్ళే, అందరూ తప్పులు చేస్తున్న వాళ్ళే, అందరూ పొరపాట్లు చేస్తున్న వాళ్ళే, అందరూ పాపంలో ఉన్న వాళ్ళే, అందరూ పాపం నుంచి వచ్చిన వాళ్ళే. సో ఏ ఒక్కడు కూడా నీతిమంతుడు లేడట భూలోకంలో, ఒక్కడు కూడా పరిశుద్ధుడు లేడట, ఒక్కడు కూడా పవిత్రుడు లేడట. ఒక యేసయ్య తప్పించి భూలోకంలో ఏ ఒక్కరు కూడా పరిశుద్ధుడు లేడు. మన నీతి దేవుడికి మురికి గుడ్డతో సమానమట. సో నీ నీతి నీ స్టాండర్డ్స్కి సరిపోతుంది, బట్ దేవుడి స్టాండర్డ్స్కి సరిపోతుందా లేదా? మన పరిశుద్ధత మన స్టాండర్డ్స్కి సరిపోతుంది, దేవుడి స్టాండర్డ్స్కి సరిపోతుందా లేదా? మన పవిత్రత మన స్టాండర్డ్స్కి సరిపోతుంది, దేవుడి స్టాండర్డ్స్కి సరిపోతుంది లేదా? అందుకే మన విశ్వాసము, మన నీతి, మన పరిశుద్ధత దేవుడి స్టాండర్డ్స్కి ఎదగాలి. సో ఆ లెవెల్కి ఎదగాలి. ఇంటర్నేషనల్ స్థాయి అంటారు కదా, అండ్ డిస్ట్రిక్ట్ లెవెల్ నుంచి నేషనల్ లెవెల్, నేషనల్ లెవెల్ నుంచి ఇంటర్నేషనల్, స్టేట్ లెవెల్ నుంచి నేషనల్ లెవెల్, నేషనల్ నుంచి ఇంటర్నేషనల్ స్టాండర్డ్ అంటారు. సో అలాగే మన నీతి, మన పరిశుద్ధత, మన పవిత్రత కూడా స్టాండర్డ్స్ పెంచుకోవాలి. సో దేవుడి స్థాయికి పెంచుకోవాలి. సో ఓకే, నువ్వేం నరహత్య చేయట్లేదు, నువ్వు దేవుడి దృష్టికి మంచిని అనిపినావు, కానీ లోపల శపించుకుంటున్నావు. సో లోపల ఒకరి చావు కోరుకున్నా, ఒకరిని శపించినా కూడా అది నరహత్య చేసిన దాంతో సమానము. సో నువ్వు దొంగతనం చేయట్లేదు, కానీ మనసులో దొంగతనం చేయాలన్న ఆలోచన వచ్చింది, కానీ దేవుడి దృష్టికి అప్పుడే నువ్వు దొంగవైపోతావు. కానీ నువ్వు అనుకుంటావు నేనేం దొంగతనం చేయలేదే అని, కానీ దేవుడి దృష్టికి నీ ఆలోచనలు కూడా లెక్కలోకి తీసుకోబడతాయి. గుర్తుపెట్టుకోండి, దేవుడు మన యాక్షన్స్, దొంగతనం చేస్తేనే నీకు దేవుడు శిక్ష విస్తాడని కాదు. నువ్వు దొంగతనం చేయాలని ఆలోచన వచ్చినా కూడా ఆ ఇంటెన్షన్స్ని కూడా దేవుడు పరిగణలోకి తీసుకుంటాడు. ఆ ఇంటెన్షన్స్ని కూడా దేవుడు జడ్జిమెంట్ చేస్తాడు. గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఇంకా డీపర్గా చెప్తున్నాడు దేవుడు, ఇంకా డీపర్గా చెప్తున్నాడు. ఇప్పుడు అనుకుంటున్నాము పరాయి స్త్రీని, పరాయి పురుషుని చూడట్లేదు, ఓకే నేను పరలోక రాజ్యానికి వెళ్తాను, కానీ మనసులో ఏదో చెడ్డ కోరికలు ఉన్నాయి, సో అపవిత్ర కోరికలు ఉన్నాయి. సో దానివల్ల పరలోక రాజ్యానికి వెళ్ళు. దేవుడు ఆ ఇంటెన్షన్స్ని కూడా దేవుడు పరిగణలోకి తీసుకుంటాడు. సో నరహత్య చేయట్లేదు, కానీ ఇతరులను మనసులో శపించుకుంటున్నాం, ఇతరులు మనసులో నాశనం కావాలని కోరుకుంటున్నాం, లేకపోతే మనసులో వాళ్ళు చనిపోవాలని కోరుకుంటున్నాం. అప్పుడే నువ్వు దేవుడి దృష్టికి నరహంతకుడిలాగా అయిపోతావు. సో గాడ్ విల్ నాట్ ఓన్లీ జడ్జ్ బై యాక్షన్స్, హీ విల్ జడ్జ్ బై యువర్ ఇంటెన్షన్స్ ఆల్సో.
సో మన ఇంటెన్షన్స్ని కూడా ఆయన పరిగణలోకి తీసుకుంటాడు. మన యాక్షన్స్ మాత్రమే కాదు, మన ఆలోచనలు, మన తలంపులు, మన యొక్క ఇంటెన్షన్స్, ఉద్దేశాలను కూడా పరిగణనలోకి తీసుకుంటాడు. చూసారా అండి? ఇప్పుడు చెప్పండి, మన లోపలిగా పాపం లేదని అంటామా? మన లోపల ఎలాంటి దోషం లేదంటామా? సో అందరి లోపల లోపాలు ఉన్నాయి, అందరి లోపల బలహీనతలు ఉన్నాయి, అందరి లోపల పాపాలతో ఉన్నాయి. కానీ వాటిని ఐడెంటిఫై చేసుకొని ప్రార్థించకపోతాం. చూసావా? అది పెద్ద మిస్టేక్. ఎప్పుడైతే వీటిని ప్రార్థిస్తావో, అయ్యా నేను ఇంకా అందరినీ శపించుకుంటున్నాను, ఇంకా నా మనసులో లేనిపోని ఆలోచనలు వస్తున్నాయ్యా, ఇంకా నా మనసులో ఆశించే గుణం ఉంది నాయన, వీటిని తీసివేయని ఎప్పుడైతే ప్రార్థిస్తావో ఆ రోజే దేవుడు నీ ప్రార్థనకు జవాబు ఇవ్వడం మొదలు పెడతాడు. సో ఎప్పుడైతే ప్రార్థించమో వాటిని ఎంటర్టైన్ చేస్తున్నట్టు, ఆ పాపాన్ని ఎంటర్టైన్ చేస్తున్నట్టు, ఆ దోషాన్ని ఎంటర్టైన్ చేస్తున్నట్టు. అందుకే ప్రార్థించకపోవడం తప్పు. ఇలాంటి విషయాలన్నిటి గురించి ప్రార్థించకపోవడం దేవుడికి విరోధంగా పాపం చేసినట్టే. బైబిల్లో ఒక వాక్యం ఉంటుంది, ఈరోజు నేను ప్రార్థించకపోతే నేను దేవుడికి విరోధంగా పాపం చేసినట్టే. అంతే కదా అండి? ఇప్పుడు నరహత్య చేయట్లేదు, కానీ ఒకరిని మనసులో శపిస్తున్నావు, నువ్వు నరహత్య చేసినట్టే. అంటే నీ మనసులో ఆ శపించే గుణం ఉంది, అయితే దేవుడికి నువ్వు పాపం చేస్తున్నట్టే, విరోధంగా పాపం చేస్తున్నట్టే. ఆ పరాయి స్త్రీని, పరాయి పురుషుణ్ణి చూడట్లేదు, కానీ మనసులో నీకు ఆ చెడ్డ తలంపు ఉంది. సో దేవుడి దృష్టితో నువ్వు కంపేర్ చేస్తే అప్పుడే నువ్వు వ్యభిచారివి అయినట్టు. సో ఆ వ్యభిచారులు పరలోక రాజ్యానికి వెళ్ళారు. అంటే ఆ మనసుతోటి నువ్వు పాపం చేస్తున్నట్టే. ఆ మనసుతో పాపం చేసింది పరలోక రాజ్యానికి వెళ్ళదు, దేవుడికి విరోధంగా మనము పాపం చేస్తున్నట్టే. సో అయ్యా, రావడం తప్పు కాదు, నేను తప్పనన్ను. వస్తాయి, మనం శరీరంలో ఉన్నాము, లేనిపోని ఆలోచనలు వస్తాయి, పాపపు తలంపులు వస్తాయి. శరీరం అన్నాక ఎంతో కొంత అసూయ ఉంటుంది, ఎంతో కొంత బలహీనతలు ఉంటాయి, ఎంతో కొంత కోపం ఉంటుంది, కామం ఉంటుంది, క్రోధం ఉంటుంది, ఎంతో కొంత చెడుతనం ఉంటుంది, ఎంతో కొంత దుర్మార్గత్వం ఉంటుంది. కానీ వీటి గురించి ప్రార్థించకపోవడం చూసామా, అది దేవుడికి విరోధంగా మనము పాపము చేసిన వాళ్ళము అవుతాము. అలాంటి పాపము చేయదు. సో ఈరోజు నుంచి ప్యూరిఫికేషన్ అనండి. మన శరీరాన్ని, మన దేహాన్ని ఎలాగైతే సబ్బుతో కడుక్కుంటున్నామో, షాంపూతో మన తల స్నానము చేస్తున్నామో, హెడ్ బాత్ చేస్తున్నామో, అలాగే మన ఆత్మీయ జీవితాన్ని కూడా ప్యూరిఫై చేసుకోవాలి. ఈ వాక్యముతో ఇంకా శుద్ధీకరించుకోవాలి. వాక్యంతో మనము ఉతక స్నానము చేసుకోవాలి. ప్రార్థనతో మనల్ని మనము కడుక్కోవాలండి. ఈ లోపాలు మంచివి కాదండి, ఈ లోపాలు అస్సలు మంచివి కాదు. సో మనకి ఇంటర్నేషనల్ స్థాయికి దేవుడు ఇది లోతైన మర్మాలండి, చాలా లోతైన మర్మాలు. సో వీటి వల్ల మనకు చెడే కానీ మేలు మాత్రము లేదు. సో కాబట్టి ఈ చెడు లక్షణాలు, చెడు గుణాలు అందరము తీసేసుకుందాం, నాతో సహా, మీతో సహా. సో ఈరోజు నుంచి ప్రార్థించుకుంటే కనీసం 1 year పట్టొచ్చు, 6 months పట్టొచ్చు, 3 months పట్టొచ్చు, లేకపోతే 2 years అయినా పట్టొచ్చు. ఇట్స్ డిపెండ్స్ అపాన్ యువర్ కెపాబిలిటీ. నీ యొక్క కెపాబిలిటీ బట్టి, నీ కెపాసిటీని బట్టి మనం మార్చుకోవచ్చు. కొంతమందికి 1 week, కొంతమందికి ఈరోజే పట్టొచ్చు, ఈరోజే వాటన్నిటిని వదిలేయచ్చు. సో మీ యొక్క ఇంట్రెస్ట్ని బట్టి. సో పాపం లేరని చెప్పుకొని ఎడల. సో ఇప్పుడు మచ్చలేని వధువుకి పాపము ఇప్పుడు ఉండాలా, ఉండద్దు. సో మచ్చలేని వధువు అంటే పాపం లేని స్త్రీ, ఆ పాపం లేని పురుషే మచ్చలేని వధువు. ఇప్పుడు వివాహానికి వచ్చిన పురుషుడు ఆ స్త్రీని చూసి పాపంలో ఉన్నాడని తెలిసిన తర్వాత వివాహం చేసుకుంటాడా? లేకపోతే ఆ అమ్మాయి ఇంకొకరితో తిరుగుతుంది, ఈ అబ్బాయి ఇంకొకరితో తిరుగుతున్నాడు, సో ఆ వివాహం చేసుకుంటారా అండి? తెలిసిన తర్వాత చేసుకోలేరు. సో వాళ్ళు పై రూపాన్ని మాత్రమే చూస్తాడు, మన దేవుడు మన లోపలి రూపాన్ని కూడా చూస్తాడు. లోపలి రూపం మాత్రమే ఆయనకు కనపడుతుంది. ఆ లోపలి రూపాన్ని చూసే మన లోపల ఎంత పాపం ఉందో, ఎన్ని దోషాలు ఉన్నాయో, ఎన్ని లోపాలు ఉన్నాయో అవన్నీ కూడా ఐడెంటిఫై చేయగలుగుతాడు మన దేవుడు. అందుకే ఆ లోపాలను దేవుడికి కనపడకుండా మనము కప్పిపెట్టలేమండి. ఇప్పుడు భార్యకు తెలియకుండా భర్త కొన్ని నిజాలు కప్పిపెట్టచ్చు, భర్త తెలియకుండా భార్య కొన్ని నిజాలు కప్పిపెట్టచ్చు. తప్పులు చేసిన, పొరపాట్లు చేసిన, పాపాలు చేసిన, దోషాలు చేసిన. కానీ మనం దేవుడి దృష్టిలో మాత్రము ఏది కూడా కప్పిపెట్టలేము, ఏది కూడా హిడెన్ చేయలేము, దాచిపెట్టలేము.
హైడ్ చేయలేము. దేవుడి దృష్టికి అన్నీ తెలుసు, ఆయనకు తేటగా కనపడతాయి. మన అద్దంలో మన ముఖము చూసుకుంటే ఎలాగ తేటగా కనపడుతుందో మన హృదయం ఆయన ముందు తేటగా కనపడుతుంది. ఎంత విషం ఉంది మనసులో, ఎంత అమృతం ఉంది, ఎంత చీకటి ఉంది, ఎంత వెలుగుంది, ఎంత మంచితనం ఉంది, ఎంత చెడ్డతనం ఉంది, ఎంత దుర్మార్గత్వపు మనస్సు ఉంది, ఎంత మంచి గుణం ఉంది, ఎంత సహాయం చేసేకుంది. ఆయన ముందు ఇట్లా తేటగా డిస్ప్లేలో కనపడుతుంది మన హృదయము. కాబట్టి మన హృదయాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. మచ్చలేని వధువు అనండి. మన పాపములను మనము ఒప్పుకొని ఎడల ఒప్పుకోవాలి దేవుడి ముందు. అయ్యా నేను తప్పులు చేశాను, పొరపాట్లు చేశాను, పాపాలు చేశాను, దోషాలు చేశాను అయ్యా, వీటన్నిటిలో నివసించడం నాకు ఇష్టం లేదు నాయనా. మీకు ఇష్టం ఉందా అండి? ఇలాంటి లోపాలతో నీ శరీరం నింపుకోవాలని ఇష్టం ఉందా? ఆ కోపంతో నిండుకోవాలని నీకు ఇష్టం ఉందా? ఆ పగతో నిండుకోవాలని ఇష్టం ఉందా? అసూయతో ఉండాలని ఇష్టం ఉందా? ఇతరులను శపించాలని ఇష్టం ఉందా? ఇష్టం ఉంటే యూ కెన్ కంటిన్యూ. బట్ పాపములను మనము ఒప్పుకొని ఎడల ఇష్టం లేని వాళ్ళు ఒప్పుకుంటారు. అయ్యా నాకు ఇష్టం లేదయ్యా, నాకు ఈ గుణాలు నాకు ఇష్టం లేదు, నా స్వభావాన్ని మార్చు, నూతన హృదయాన్ని దయచేయండి, కఠిన హృదయాన్ని తీసేసి మాంసపు హృదయాన్ని దయచేయండి, నా లోపలున్న ఈ లోపాలను ఈ బలహీనతలను ప్యూరిఫై చేయండి, తీసివేయనైనా నేను విడుదల కోరుకుంటున్నాను. అలా నువ్వు ఒప్పుకోవాలి దేవుడి ముందు. అయ్యా నాలో ఇంకా కోపము ఉంది, నాలో ఇంకా అసూయ ఉంది, నాలో ఇంకా కామం ఉంది, వీటన్నిటి నుంచి తీసివేయి ప్రభువా. మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. ఆయన నీతిమంతుడు అండి. నీ లోపాలు నా దగ్గర ఎప్పుడు చెప్పడు దేవుడు, నా లోపాలను మీ దగ్గర ఎప్పుడు చెప్పడు. నాలుగు గోడల మధ్యనే నువ్వు ప్రార్థించావనుకో, నాలుగు గోడల మధ్యనే నిన్ను ప్యూరిఫై చేస్తాడు. నాలుగు గోడల మధ్యనే ఎవరికి తెలియకుండానే నిన్ను స్వస్థతపరుస్తాడు, నీ మనసుని స్వస్థతపరుస్తాడు. నీతిమంతులు గనక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయనట. మన పాపములను క్షమిస్తాడు ఎప్పుడు నువ్వు ఒప్పుకున్నప్పుడే. సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయను. సమస్త దుర్నీతి అదే కోపము, ద్వేషము, పగ, ప్రతీకారం, గర్వము, స్వార్థము, అహంకారము, పొగరు, ఇవన్నిటి నుంచి మనల్ని ఏం చేస్తాడట? పవిత్రులుగా చేస్తాడట. ఇప్పుడు మచ్చలేని వధువులాగా నువ్వు ఉంటావు. పాపం ఉంది, నువ్వు ప్రార్థించట్లేదు, ఒప్పుకోవట్లేదు దేవుడి దగ్గర, అయితే నువ్వు వాటిని ఎంటర్టైన్ చేస్తున్నట్టు, ఆ లోపాలను, ఆ దోషాలను, ఆ బలహీనతలను ఎంటర్టైన్ చేస్తున్నట్టు ఒప్పుకొని దేవుడికి సహాయం కోరాలి. మనకైతే తీసేసుకునే శక్తి లేదండి. ఆ కోపాన్ని తీసేసుకునే శక్తి లేదు, ఆ ద్వేషాన్ని తీసేసుకునే శక్తి లేదు, ఆ అసూయను తీసేసుకునే శక్తి లేదు. సహాయం అడగాలి దేవుణ్ణి. అయ్యా నేను విడుదల కోరుకుంటున్నానయ్యా, నా శరీరంలో ఇవన్నీ నివసించడానికి ఇష్టము లేదయ్యా. అసహ్యించుకోవాలి వీటన్నిటిని కూడా. మన శరీరంలో ఏమి నివసించాలి? పవిత్రత, పరిశుద్ధత, ప్యూరిటీ, నీతి, నిజాయితీ, ధర్మము. మీ శరీరంలో ప్రేమ, కరుణ, కృప, దయ, వాత్సల్యము, ఇవన్నీ కూడా నీ శరీరంలో నింపబడాలి. ఒక్కరోజుతో పోయేది కాదు. వీటన్నిటిని కూడా ప్యూరిఫికేషన్ చేసుకోవాలి, పవిత్రులుగా చేయను. ఎందుకు? సమస్త దుర్నీతి నుండి పవిత్రులుగా చేయడానికి. ఎందుకు? మచ్చలేని వధువు, మచ్చలేని వరుడులాగా చేసుకోవాలని. ఇప్పుడు ఒక అమ్మాయికి వివాహ సమయం వచ్చింది, పింపుల్స్ ఉన్నాయి, వెళ్ళి బ్యూటీ పార్లర్కి వెళ్ళి ఆ ట్రీట్మెంట్ని తీసుకొని ఆ ముఖం మీద మచ్చలు లేకుండా ఎలాగైతే తయారవుతుందో, అలాగే మనము కూడా ఆ రెండో రాకడ సమయానికి మన హృదయానికి మచ్చలేని హృదయంలాగా, మచ్చలేని వధువులాగా, లోపం లేని వధువులాగా మారాలని కోరుకోవాలి. ఆయనను మనం ఒప్పుకోవాలి. అయ్యా నేను విడుదల కోరుకుంటున్నాను. అడగండి దేవుణ్ణి, అయ్యా నేను విడుదల కోరుకుంటున్నాను. నా లోపల ఎన్ని లోపాలు ఉన్నాయో, ఎన్ని బలహీనతలు ఉన్నాయో తెలియదు. నిజంగా మనం కొన్ని తెలియదండి మనకు. మన వీపు మనకు కనపడదు, మన యొక్క వీపు మనకు అందదు. అలాగే మన లోపాలు కూడా కొన్ని మనకు కనపడవు, అందవు. నేను విడుదల కోరుకుంటున్నానయ్యా. ఈ వద్దు నాకు, ఈ గుణమే వద్దు నాకు, నా గుణాన్ని మార్చు. ఈ స్వభావమే వద్దు, నా స్వభావాన్ని మార్చు అని అడగండి. నీకు నచ్చిన హృదయాన్ని నాకు ఇవ్వు నాయనా, మీరు మెచ్చే హృదయాన్ని నాకు ఇవ్వు ప్రభువా అని అడగండి. నన్ను రెండో రాకడ సమయానికి నన్ను, నా కుటుంబాన్ని సిద్ధపరచండి. మేమందరం కూడా మచ్చలేని గొర్రెపిల్ల వలె, ఆ మచ్చలేని వధువు వలె నిలబడాలి మీ ముందు అనే ఆశ కలిగి ఉండండి. ప్రార్థించండి, ఆ లోపాల గురించి ప్రార్థించండి. అప్పుడు దేవుడు నిన్ను ఆటోమేటిక్గా ఆశీర్వదిస్తాడండి. నీ నీతిని బట్టి ఆయన తప్పకుండా ఆశీర్వదిస్తాడు, నీ పరిశుద్ధతను బట్టి తప్పకుండా ఆశీర్వదిస్తాడు. నీ లోపాలు ఎక్కడ కనపడలేదా? ఆయన ఆశీర్వదించేదే లోపాలు లేని వాళ్ళను. లోపాలు ఉన్నాయా? ఆ లోపాలను తీసేసి ఆశీర్వదిస్తాడు. మన దేవుడు ఆశీర్వదించే ముందు చెక్ చేస్తాడు మనల్ని, ఎలా ఉంది మన ఆత్మీయ జీవితం, దాన్ని బట్టి ఆయన ఆశీర్వాదాన్ని ఇస్తాడు. అందుకే దేవుడి చేత ఆశీర్వదించబడడం గొప్ప వరం అండి. ఈ దేవుడి చేత ఆశీర్వదించబడ వాళ్ళు దేవుడి చేత యువర్ 100% జెన్యూన్ అని సర్టిఫికేషన్ ఇచ్చినట్టు. అబ్రహాము
దేవుడి చేత గొప్పగా ఆశీర్వదించబడ్డాడు. సో దేవుడి చేత సర్టిఫికేషన్ ఇచ్చినట్టు. సో ఇస్సాకు, యాకోబు, సొలొమోను, దావీదు, యోబు వీళ్ళందరూ దేవుడి చేత ఘనంగా, నోవాహు ఘనంగా ఆశీర్వదించబడ్డారు. ఎందుకు? దేవుడి చేత సర్టిఫికేట్ ఇచ్చినట్టు. సో వీళ్ళ లోపాలను తీసేసి దేవుడు ఆశీర్వదించబడిన తర్వాత లోపాలు వచ్చాయి కొంతమందికి. సొలొమోన్కి ఆశీర్వదించబడిన తర్వాత లోపం వచ్చింది, దావీదుకి ఆశీర్వదించబడిన తర్వాత లోపం వచ్చింది. సో అది వేరు. కానీ ఆశీర్వదించే ముందు ఆయన మన లోపల ఎలాంటి లోపాలు లేనిది చూస్తాడు. సో కాబట్టి మచ్చలేని వధువులాగా మార్చు అని అడగండి దేవుణ్ణి. తప్పకుండా ఆయన సహాయం చేస్తాడు. ఆయన సహాయం లేకపోతే మనల్ని మనం మార్చుకోలేము. సో ఎప్పుడు కూడా ఇతరుల లోపాలను ఎప్పుడు కూడా మీరు ఐడెంటిఫై చేయకండి. అది బిగ్గెస్ట్ మిస్టేక్. ఎందుకంటే మన లోపలనే గుడ్డితనం ఉంది. అవతల వాళ్ళను ఎలాగా చూస్తామో ఆ గుడ్డితనంతో మన కళ్ళల్లోనే దుమ్ము ఉంది, మన కళ్ళల్లోనే ధూళి ఉంది. అవతల వాళ్ళను ఎలా తేటగా చూస్తామో ఆ దుమ్ముతో, ఆ ధూళి కళ్ళతో ఎలా చూస్తాము? చూడలేం కదా. అందుకే మన హృదయం అంతా కూడా ముసుకేసుకొని ఉన్నాము. మన లోపాలు మనకు కనపడవు, కానీ పక్కోళ్ళ లోపాలు మాత్రం చాలా బాగా కనపడతాయి. ఒక 10 ఎక్కువనే కనపడతా అంటే మనకు నో, ఇట్స్ ఎ బిగ్గెస్ట్ మిస్టేక్ ఇన్ సైట్ ఆఫ్ గాడ్. దేవుడు అలాంటి గుణాన్ని అసహించుకుంటాడు. నీ లోపాలని నువ్వు సరి చేసుకోకుండా పక్కో లోపాలను ఎప్పుడైతే మనము వేలెత్తి చూపిస్తావో దేవుడికి అస్సలు ఇష్టం ఉండదు. నా దగ్గరికి ఎవరిని వస్తే ఎందుకు నా దగ్గరనే సరిగా లేను, నేనే పర్ఫెక్ట్ కాదు, నేను ఎందుకు ఒకరితోటి పర్ఫెక్ట్గా అనిపించుకో, ఎవరిని నేను ఇన్పర్ఫెక్ట్ అనాలి అని అనుకుంటా నేను. సో మనమే పర్ఫెక్ట్ కాదు, నోబడీ ఈజ్ పర్ఫెక్ట్. సో మనమే పర్ఫెక్ట్ కాము. సో ఎందుకు మనం ఇతరి లోపాలను ఏంచడం, ఇతరి తప్పులను, ఇతరి దోషాలను ఏంచడం ఎందుకు? ఇది ఒక ఈజీ టాస్క్ అయిపోయింది, ఓ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ చేసినట్టుగా అయిపోయింది ఇతరి లోపాలను వెతకడం. సో నెగిటివిటీ అనండి అందరూ కూడా. సో ఆ నెగిటివ్ మైండ్ సెట్ తీసివేసేసుకోవాలి. సో ఆల్వేస్ ట్రై టు కరెక్ట్ యువర్ మిస్టేక్స్ ఓన్లీ టిల్ యువర్ లాస్ట్ బ్రీత్. నువ్వు తుది శ్వాస విడిచే వరకు నీ తప్పులను నువ్వు కరెక్ట్ చేసుకోవాలని ప్రయత్నించు. ఒకవేళ నీ పిల్లలది పర్లేదు, అది నీ రెస్పాన్సిబిలిటీ. పిల్లల తప్పులను కరెక్ట్ చేయడానికి నీ కుటుంబ సభ్యులు కరెక్ట్ చేయడానికి కరెక్ట్ చేసుకోవడానికి తప్పు కాదు. ఎందుకంటే మన పిల్లలు మనం చెప్తే వాళ్ళు తప్పకుండా మార్చుకోవాలి. ఆ లోపాలు, ఆ గుణాలు వాళ్ళు మార్చుకోవాలంటే ఫస్ట్ మన లోపల ఆ లోపాలు ఉండకూడదు. అంతే కదండి. మనము తప్పు చేసి ఇంకొకరిని తప్పు చేయొద్దంటే కరెక్ట్ కాదు. సో మనం తప్పు చేయొద్దు, ఇతరుల చేత తప్పు చేయించొద్దు అని మార్చుకోవాలి. సో చూద్దాం. మనము పాపం చేయలేదని చెప్పుకునేలా ఆయన అబద్ధకునిగా చేయవారమగుము, మరియు ఆయన వాక్యము మనలో ఉండదు. సో చూసారా, మనం ఎప్పుడు అలా అనుకోవద్దు. ఆయన వాక్యము ద్వారా మన ప్రతి పాపంని తీసివేస్తాడు. ఆయన వాక్యం ద్వారా మనల్ని ప్యూరిఫై చేస్తాడు. సో ప్రార్థించుకుందాం. నజరుడైన యేసయ్య, మాలో ఎన్ని లోపాలు ఉన్నాయో, ఎన్ని దోషాలు ఉన్నాయో, ఎన్ని తప్పులు, ఎన్ని పొరపాట్లు ఉన్నాయో మాకైతే తెలియదు నాయనా. అయ్యా, మీ దృష్టికి మేము ఎన్ని పొరపాటు చేస్తున్నామో తెలియదు. మేము వాటన్నిటి నుంచి విడుదల పొందుకుంటున్నామయ్యా, విడుదల కోరుకుంటున్నాము, స్వస్థతను కోరుకుంటున్నాము. మమ్మల్ని హిమము కంటే తెల్లగా మార్చండి, ఇస్సోపుతో మమ్మల్ని కడగండి. మా ప్రతి అపవిత్రత నుంచి, ప్రతి అపరిశుద్ధత నుంచి మమ్మల్ని విడుదల కలిగించి మచ్చలేని వధువులాగా మమ్మల్ని అందరినీ కూడా తీర్చిదిద్దామని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.